ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిబితిస్ ఇటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం వేరుశెనగ గుండ్ల పచ్చడి చేసుకుందామండి. ముందుగా మూకుడు పెట్టుకొని దాన్ని కొంచెం వేడెక్కనివ్వండి. ఇప్పుడు దాంట్లో ఒక కప్పు, పెద్ద కప్పు అండి, ఒక కప్పు వేరుశెనగ గుండ్లు తీసుకొని బాగా వేయించుకుందాం. వేపేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతాయి, పైన అలాగే ఉండిపోతాయి, పచ్చి పచ్చిగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అవి బాగా వేగుతాయి. చూసారు కదండి, బాగా వేగాయి. ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం అదే ముక్కుట్లో పచ్చిమిరపకాయలు ఒక 10 అయితే తీసుకున్నానండి నేను, పెద్దవి తీసుకొని వాటిని కొంచెం వేడి తగిలేలా అటు ఇటు తిప్పుతాం. అందులో ఉన్న తడి కాస్త పోవాలి కదా, అందుకని. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. నూనె వేసుకొని బాగా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజు టమాటాలని వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుంటూ దాంట్లో మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వేసి బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. చూసారు కదండి, బాగా కలిపిన తర్వాత బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి కాసేపు చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే ఇందాక వేపుకున్నాం కదా పల్లీలు, అవి కూడా తీసుకొని ఇందులో వేసుకుందాం. వేసుకొని కచ్చపిచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుట్లో నూనె పోసి, నేను 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేసుకుందాము. దాంట్లో 2 రెమ్మలు కరివేపాకు, బాగా కలుపుకుందామండి. దోరగా వేపుకుందాం. ఇప్పుడు దోరగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేరుశెనగ గుళ్ళు మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, మనకు వేరుశెనగ గుళ్ళు కనిపిస్తున్నాయి పలుకులు పలుకులుగా. ఇప్పుడు దీన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్దుకోవాలి. వేరుశెనగ గుండ్ల పచ్చడి రెడీ. బాయ్ బాయ్.